నాకు యాక్చువల్లీ క్రికెట్ అంటే ఇష్టం. బట్ డ్యూ టు పాలిటిక్స్ వల్ల నేను దాంట్లో ఇంకా ఫార్వర్డ్ వెళ్ళకపోయా. బట్ బ్యాడ్మింటన్‌లో సింగిల్స్, డబుల్స్ టీమ్ గేమ్ ఉంటది. మన ఓన్ టాలెంట్ షో చేయడానికి కూడా ఉంటది. సో, బ్యాడ్మింటన్ యూనివర్సిటీ టోర్నమెంట్స్‌లో బాగా పెర్ఫార్మ్ చేసి, నెక్స్ట్ ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్స్‌లో పెర్ఫార్మ్ చేయడం వల్ల నేషనల్స్‌కనేది సెలెక్ట్ చేశారు. యూనివర్సిటీలో టాప్ 5 ప్లేయర్స్‌ని సెలెక్ట్ చేస్తారు. దాంట్లో నేను సెకండ్ ప్లేస్‌లో సెలెక్ట్ అయ్యా. సో, ఎలా సపోర్ట్ చేసింది మార్వాడి యూనివర్సిటీ అంటే ఏం చెప్తావు? సపోర్ట్ ఎందుకంటే చదువుకోవాలి, ఆ! ప్రాక్టికల్స్ ఉంటాయి, ఎగ్జామ్స్ ఉంటాయి, ఓకే. యాక్చువల్‌గా అసైన్‌మెంట్స్ ఉంటాయి. యూనివర్సిటీలో బ్యాడ్మింటన్ అనేది స్పోర్ట్ లేదు. బట్ మేము ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించడం వల్ల వాళ్ళని కోర్ట్ అనేది అరేంజ్ చేసి బయట డైలీ బసెస్‌లో తీసుకువెళ్ళి మాకు కోచింగ్ ఇప్పించి ఆహ్, సపోర్ట్ చేసి టోర్నమెంట్స్ కండక్ట్ చేసి దాంట్లో సెలక్షన్స్ పెట్టించారు. ఈ ప్రాసెస్‌లో ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్స్ అండ్ స్టేట్ టోర్నమెంట్స్‌లో బాగా పెర్ఫార్మ్ చేయడం వల్ల వెస్ట్ జోన్ నేషనల్స్‌కి సెలెక్ట్ చేశారు. దాంట్లో మేము గ్వాలియర్ వెళ్ళి ఎన్ఐటి నాగ్‌పూర్ ఆహ్, వాళ్ళతో నేషనల్స్ ఆడాము. అండ్ యూనివర్సిటీలో ఉన్న స్పోర్ట్స్ ప్లేయర్స్ అందరూ ఆహ్, మంచిగా ప్రాక్టీస్ చేయడానికి కాలేజ్ బాగా సపోర్ట్ చేస్తుంది. యాజ్ ఎ నేషనల్ ప్లేయర్‌గా నేనంటూ ఒక ఫుడ్ డైట్ ఫాలో అవుతాను. బట్ మనకి నచ్చిన ఫుడ్ చాలా దొరకకపోవచ్చు. బట్ మా యూనివర్సిటీలో ఏంటంటే మన స్పోర్ట్స్ తగ్గట్టు, మన డైట్ తగ్గట్టు వాళ్ళు ఫుడ్డు అండ్ ఫ్రూట్స్ అనేవి వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. కోచింగ్‌లో కోచెస్ కూడా మనలో ఉన్న టాలెంట్ ఫైండ్ ఔట్ చేయడానికి వాళ్ళు హెల్ప్ చేస్తారు. అండ్ ప్రతి ప్లేయర్‌లో ఒక స్పోర్ట్ అనేది ఒక స్కిల్ ఉంటది ఒక స్పోర్ట్‌లో. ఆ స్కిల్ ఏంటో ఫైండ్ చేయడానికి వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తారు. నేను యూనివర్సిటీ లెవెల్ టోర్నమెంట్స్ ఆడుతున్నప్పుడు లో ఉన్న స్కిల్‌ని ఫైండ్ చేసి సపోర్ట్ చేయడం స్టార్ట్ చేస్తారు. లైక్ ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్స్ కండక్ట్ చేయడం, స్టేట్ లెవెల్ టోర్నమెంట్స్‌లో పార్టిసిపేట్ చేయడం, కేఎల్ మాకోమ్ అండ్ ఖేలో ఇండియా ఇలాంటి టోర్నమెంట్స్‌లో మమ్మల్ని రిజిస్టర్ చేసి మాలో ఉన్న టాలెంట్ గుర్తించడం కోసం చాలా టోర్నమెంట్స్‌కి తీసుకెళ్లారు. అండ్ యూనివర్సిటీలో ఫుడ్ ఫుడ్ పరంగా స్పోర్ట్స్ పర్సన్స్‌కి మంచి డైట్ కావాల్సిన ఫుడ్ అన్నీ మనకి ఉంటుంది. అండ్ నేను మెయిన్‌లీ క్రికెట్ ఆడదాం అనుకున్నాను. బట్ క్రికెట్ అనేది ఒక టీమ్ గేమ్. దాంట్లో టీమ్ అంతా కోఆపరేట్ చేస్తే తప్ప మనం పెర్ఫార్మ్ చేయలేం. సో, నేనప్పుడు సోలో గేమ్స్ చూస్ చేశా. లైక్ బ్యాడ్మింటన్, జావెలిన్ త్రో. ఇప్పుడు మనలో ఉన్న టాలెంట్ గుర్తించాలంటే ఓన్లీ సోలో గేమ్స్ ద్వారానే అవుతది. మా యూనివర్సిటీలో ఏంటంటే మెయిన్‌లీ స్పోర్ట్స్ పర్సన్స్‌ని అండ్ స్కిల్డ్ ప్లేయర్స్‌ని ఎక్కువ టాలెంట్ చేస్తారు. సపోర్ట్ ఇస్తారు మెయిన్. మనకి ఏదన్నా ప్లాన్స్ ఉన్నా, ఐడియాస్ ఉన్నా వాళ్ళు అవి ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తారు. అండ్ మెయిన్‌లీ నేషనల్, ఇంటర్నేషనల్ లెవెల్ టోర్నమెంట్స్ కూడా ఆడొచ్చు. ఈ యూనివర్సిటీ నుంచి ఆహ్, ఇంటర్నేషనల్ వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. ఒలింపిక్స్‌కి వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు.